హలో స్టూడెంట్స్, టుడేస్ టాపిక్ అంటే ఈరోజు చెప్పుకోబోయే ప్రోగ్రామ్ ఏంటంటే బీసీడీ టు ఆస్కీ కోడ్ కన్వర్షన్. బీసీడీ అంటే బైనరీ కోడ్ డెసిమల్, తెలిసిందే కదా, బైనరీ కోడ్ డెసిమల్. అండ్ ఆస్కీ అంటే వచ్చేసరికి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకే, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట. సో ఆస్కీలో ఏంటంటే ప్రతి న్యూమరికల్ వాల్యూకి 30ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 98 అనే నెంబర్ని తీసుకుంటున్నాను. ఈ 98ని మనం ఏం చేస్తున్నామనంటే ఆస్కీలోకి కన్వర్ట్, అంటే ఇది బీసీడీ కోడెడ్. అంటే ఏంటి, ఇదొకటి బీసీడీ అంటే డెసిమల్ అనమాట, బైనరీ కోడెడ్ డెసిమల్ వాల్యూ. ఓకే, 9 అనేది ఒక వాల్యూ అండ్ 8 అనేది ఒకటి తీసుకున్నట్లయితే ఈ రెండింటికి మనం +30ని యాడ్ చేస్తేనే మనకి ఆస్కీ కోడ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 99కి 30 యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 39. అండ్ ఇక్కడ 8కి 30 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 38 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది ఎల్ఎస్బిలోకి స్టోర్ అవ్వాలి, ఇది ఎంఎస్బిలోకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో వీటికి ఫస్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూస్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇన్పుట్ వాల్యూని ఎలా తీసుకుంటున్నామనంటే 2400లోకి ఈ అడ్రస్ లొకేషన్లోకి నేను 98ని తీసుకుంటున్నాను. అండ్ అవుట్పుట్లో మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడ్రస్ లొకేషన్ 2500 తీసుకుంటున్నాను. ఈ 2500లోకి ఎల్ఎస్బి అంటే 38 వస్తుంది. అండ్ నెక్స్ట్ అడ్రస్ లొకేషన్లోకి 39 అనేది రావాల్సి ఉంటుంది. సో ఇది నాకు కావాల్సిన ప్రోగ్రామ్. దీనికి కావాల్సిన లాజిక్ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఏంటి, ప్రతి డిజిట్కి 30 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది చూడండి, ఇక్కడ 98 కదా మనకుందే వాల్యూ. ఈ 98ని మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ 98లో నుంచి 9ని మైనస్ చేయాల్సి ఉంటుంది. అది చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ అండ్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏ డిజిట్ తీసుకుంటామో తెలియదు కదా. సో 19 మైనస్ చేయాలంటే 90 అని రాసేసి 90 మైనస్ అట్లా రాసేసుకోవటం కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 0 అండ్ ఈ ప్లేస్లో ఎఫ్తో అండ్ ఆపరేషన్ కనుక మనం పెర్ఫామ్ చేస్తే మనకి ఎఫ్ ఏదైతే రాస్తున్నామో పైన వాల్యూ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇన్పుట్ అదే వస్తుందన్నమాట. అంటే ఇక్కడ దీనికి అండ్ ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 9 × 0 అంటే 0నే వస్తుంది. ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేసినట్లయితే 8 వస్తుంది. అది నేను ఎగ్జాంపుల్లో చెప్పినప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ 08 వచ్చింది. 08కి మనకి 38 రావాలి కాబట్టి +30ని చేస్తే ఇక్కడ మనకి 38 వచ్చేస్తుంది. ఇది ఒక లొకేషన్లో స్టోర్ చేసేస్తాము. అట్లాగే నెక్స్ట్ రిజల్ట్ ఏంటి, ఇక్కడ మనకు కావాల్సింది 39 కావాలి. అంటే మళ్ళీ అగైన్ వీఆర్ కన్సిడరింగ్ 38. ఈసారి మనము ఇది రావాలి, 9 రావాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ అండ్ ఇక్కడ 0 చేస్తున్నాం. ఇక్కడ అండ్ ఆపరేషన్ కనుక మనం పెర్ఫామ్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 9 అండ్ ఇక్కడ 0 అనేది వస్తుంది అనమాట. మనకి కావాల్సింది ఏంటి, 9 అనేది ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో, యూనిట్స్ ప్లేస్లో ఉంది, అదే వన్స్ ప్లేస్, అవునా. ఇక్కడెక్కడ ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది. సో టెన్స్ ప్లేస్లో నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అని అంటే ఇక్కడ మనం బైనరీ అంటే ఈ డిజిట్కి మనకి 4 డిజిట్స్ తీసుకుంటాం. ఈ 4 డిజిట్స్ని మనం షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి, అంటే లెఫ్ట్ నుంచి ఇక్కడ మనం రైట్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే షిఫ్టింగ్ పొజిషన్, అంటే ఇక్కడ నుంచి ఇట్లాగా ఈ 0ని ఇట్లాగా షిఫ్ట్ చేసుకుంటున్నాం. అంటే 9 టైమ్స్ అనేది షిఫ్ట్ చేసుకోవాల్సింది, అదే రొటేట్ చేస్తామన్నమాట. అప్పుడు ఇక్కడ ప్లేసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ 30 యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ +30ని యాడ్ చేస్తే 39 అనేది వస్తుందన్నమాట. ఇది సెకండ్ లొకేషన్లో రిజల్ట్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో ఇది మనకున్న లాజిక్. ఈ లాజిక్ ప్రకారం మనం ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నాము, ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత నేను ఈ ఫ్లో చార్ట్ అండ్ అల్గోరిథం గురించి మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ మనం ఒక లొకేషన్లోకి వాల్యూని తీసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ లొకేషన్లోకి వాల్యూ ఎంత ఉంది, 98 తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ లోడ్ చేసుకుంటున్నా, ఏంటి, ఇమీడియట్ డేటాని లోడ్ చేసుకుంటున్నాను. కాబట్టి LXI, ఇది అడ్రస్ లొకేషన్ 16 బిట్ కాబట్టి LXI అని యూజ్ చేశాను. ఇక్కడ మనం యూజ్ చేసిన అడ్రస్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, HL రిజిస్టర్ పేర్లోకి ఎంత వస్తుంది కంటెంట్ అనేది, అందులో వాల్యూ ఎంత ఉంటే ఆ వాల్యూ అనేది దీనిలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం 98 తీసుకుంటున్నాం కాబట్టి ఆ 98 అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం ఈ 98ని ఏదో ఒక రిజిస్టర్లోకి, అంటే ఇది మెమరీలో ఉంది కాబట్టి ఆ మెమరీలో ఉన్న కంటెంట్ని వేరే ఏదైనా ఒక రిజిస్టర్లోకి కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి మెమరీలో ఉన్న కంటెంట్ని నేను బి అనే రిజిస్టర్లోకి కాపీ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి మెమరీలో బి అనే రిజిస్టర్లోకి మెమరీ కంటెంట్ ఎంత ఉంది ఇక్కడ 98 ఉంది కాబట్టి ఆ 98 అనేది బి అనే రిజిస్టర్లోకి కాపీ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఓకే, మనం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం ఇక్కడ మనం చూడండి అగైన్ మళ్ళీ మనకి ఇది అక్యుములేటర్లోకి కాపీ చేసుకుంటాం, ఎందుకంటే ఎండ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ మూవ్ బేలో ఉన్నది అక్యుములేటర్లోకి కాపీ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి అక్యుములేటర్లోకి బి కంటెంట్ ఉంటుందన్నమాట. అది ఎంత వస్తుంది 98 అనేది అక్యుములేటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎండ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం. ఎండ్ ఆపరేషన్ కాబట్టి ఇమీడియట్ డేటా, ఇక్కడ మనం ఇమీడియట్ డేటానే కదా తీసుకుంటున్నాము కాబట్టి అండ్ ఇమీడియట్ ఓకే 0F అని తీసుకుంటున్నాం. ఓకే సరే, అక్యుములేటర్లో ఎంత ఉంది ఇక్కడ కంటెంట్ అనేది ఎంత ఉంది 98 ఉంది. అండ్ ఇమీడియట్ డేటా మనం ఎంత తీసుకున్నాం 0F తీసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, అంటే 9 అంటే ఎంత 1001, 8 అంటే 1000 వస్తుంది. ఓకే, ఇక్కడ 0 అంటే 4 zeros, F అంటే 4 ones. ఇక్కడ అండ్ ఆపరేషన్ అంటే ఎట్లా చెప్తున్నామో 0 ఉంది, 0 1 1 0 1 1 ఉన్నప్పుడు 2 ఇన్పుట్స్ సేమ్ అయితే ఏ ఇన్పుట్లోనైనా 0 ఉంటే రిజల్ట్ అనేది 0 అవుతుంది, 2 ones ఉంటేనే 1 వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి 0 1 కాబట్టి 0 0 0, 2 ones ఉన్నాయి కాబట్టి 1, ఇక్కడ 0 0 0 0 వస్తుంది. అంటే దీని ఈక్వలెంట్ ఎంత, ఇది 0 ఇది 8 38 వచ్చేసిందా. ఇక్కడ మనం అనుకున్న 38 అనేది వచ్చేసింది కదా, ఇక్కడ మనకి ఎండ్ ఆపరేషన్ 08 వచ్చేసింది కదా, అలా అనమాట. ఇప్పుడు ఎండ్ ఆపరేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చెప్పుకుంటున్నాము 30ని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇమీడియట్ డేటానే కదా ఇది కూడా, కాబట్టి ADI యాడ్ ఇమీడియట్ డేటా ఎంత 30. ఇప్పుడు దీనికి 30ని యాడ్ చేద్దాం. ఓకే 30 అంటే ఇది రిజల్ట్ అనేది ఎందులో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్యుములేటర్లోనే కదా ఉంది. ఓకే రైట్, ఇప్పుడు మనం 30ని ఎండ్ ఆపరేషన్ యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 0 0 1 1 4 zeros, 0 0 0 ఎడిషన్ ఇక్కడ మనం చేస్తుంది. 0 + 1 అంటే 1, 0 + 1 అంటే 1, 0 0 0 వస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, ఇది 3 ఇది 8, 38 అనేది మనకి ఇక్కడ అక్యుములేటర్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, అక్యుములేటర్లోకి వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు 38 అనేది వస్తుంది. మనం ఆ 38ని మనం ఏ లొకేషన్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో అడ్రస్ లొకేషన్ ఎంత 2500 కాబట్టి ఇక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి స్టోర్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ టు ది స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్ ఎంత ఇక్కడ మనకి లొకేషన్ వాల్యూ ఎంత తీసుకున్నాము 2500H అనేది తీసుకున్నాం అనమాట. ఓకే నెక్స్ట్ ఒకటి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనము అగైన్ మళ్ళీ 98ని కన్సిడర్ చేసుకుంటున్నాం. అందుకనే ఇక్కడ నేనేంటంటే డైరెక్ట్గా ఈ స్టెప్ రాయకోకుండా అక్యుములేటర్లో కాపీ చేయకోకుండా ఫస్ట్ బి రిజిస్టర్లో తీసుకున్నాను అనమాట. ఓకే, ఎందుకంటే అక్యుములేటర్ వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ అగైన్ మళ్ళీ ఏమని రాయొచ్చు, ఈ వాల్యూ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా మూవ్ బీలో ఉన్న రిజిస్టర్లో కంటెంట్లో బి రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది అక్యుములేటర్లోకి బి వాల్యూ అనేది వస్తుంది. బి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 98 ఉంది, అవునా. సో ఈ 98 అనేది బి అక్యుములేటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో అక్యుములేటర్లోకి 98 వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చెప్పాము F0 తోటి ఎండ్ ఆపరేషన్ చేస్తున్నాము ఇమీడియట్ డేటా తోటి, రైట్. సో ఎంత చేస్తున్నాము F0 తోటి ఎండ్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు అక్యుములేటర్లో ఎంత ఉంది కంటెంట్ 98, అంటే 98 ఈక్వలెంట్ ఎంత 1001 అండ్ 8 అంటే 1000 వస్తుంది, అవునా. సో Fతో కదా మనం చేస్తుంది ఎండ్ ఆపరేషన్. F అంటే ఎంత 4 ones, 0 అంటే 4 zeros. ఎండ్ ఆపరేషన్ చేయండి. ఇక్కడ 0 0 0 1 0 అంటే 0నే, ఇక్కడ 1 0 0 సేమ్ ఉన్నాయి కాబట్టి అదే 2 ones ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఇది 9 అవుతుంది అండ్ ఇది ఎంత వస్తుంది 0 అవుతుంది, 90 వస్తుంది. ఈ 90 అనేది ఎక్కడికి వస్తుంది అక్యుములేటర్లోకి స్టోర్ అవుతుంది అనమాట, అవునా. చూడండి ఇక్కడ 90 వచ్చేసిందా. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలనుకుంటున్నాము ఈ 90ని ఇక్కడ లెఫ్ట్ 0 రావాలి, రైట్ సైడ్లోకి 9 అనేది షిఫ్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం షిఫ్టింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం అన్నట్టు. ఎన్ని టైమ్స్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ రొటేట్ లెఫ్ట్ చేస్తున్నాం వితౌట్ క్యారీ అన్నట్టు ఇది. ఓకే, సో ఫస్ట్ టైము మనం ఇక్కడ ఇటు షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ చూడండి ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము 0 1
0 రొటేట్ చేస్తాం, షిఫ్టింగ్ కాదు రొటేషన్. ఓకే, సో ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది, 1 అనేది ఇక్కడికి వస్తుంది, 0 0 0 సారీ ఇక్కడ 1 అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది అనమాట, ఇక్కడికి 1 వస్తుంది. సారీ ఇది 0నే ఉంటుంది. ఓకే 0 అవుతుంది. ఓకే ఈ 0 అనేది ఇటు వచ్చేసింది. ఓకే నెక్స్ట్ 1 టైం అయిపోయింది. నెక్స్ట్ మనకి 9 అనేది ఇటు కదా రీప్లేస్ అవ్వాల్సింది, కాబట్టి నెక్స్ట్ ఇంకొకసారి రొటేషన్ ఆపరేషన్ చేస్తాం అనమాట. ఈ 0 అనేది ఇక్కడికి, ఈ 0 ఇటు, 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి 2 zeros, అగైన్ 1 0 0 వస్తుంది అనమాట. మళ్ళీ అగైన్ రొటేషన్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఈ 0ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఒక్కొక్క బిట్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది, 0 0 1 0 వస్తుంది. ఓకే మళ్ళీ అగైన్ రొటేట్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఈ 0ని ఇక్కడ రాస్తున్నాము, 0 0 0 1 అనేది ఇటు షిఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇది 0 9 అనేది వస్తుంది అనమాట. ఈ 0 9 అనేది ఎక్కడికి వస్తుంది, అక్యుములేటర్లోకి వస్తుంది. సో 4 టైమ్స్ మనం ఇక్కడ ఏం చేసాము, రొటేషన్ ఆపరేషన్ చేసేస్తే ఇక్కడ అక్యుములేటర్లోకి ఎంత వస్తుంది, 0 9 అనేది వస్తుంది. ఇక్కడ ఏముంది, అక్యుములేటర్లోకి వాల్యూ ఎంత ఉంది, 9 0 ఉంది. సో ఆఫ్టర్ రొటేషన్ ఆపరేషన్స్ 4 టైమ్స్ చేసిన తర్వాత 0 9 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ 0 9కి 30ని యాడ్ చేయాలి. ఇది కూడా ఇమీడియట్ డేటా కాబట్టి ADI 30 అని చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూడండి 30 అంటే ఎంత, 0 0 1 1 4 zeros ఎడిషన్ కాబట్టి 1 0 0 1 1 1 0 0. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 39 అనేది ఇక్కడ అక్యుములేటర్లోకి స్టోర్ అవుతుంది. ఈ అక్యుములేటర్లో ఉన్న రిజల్ట్ మనం ఎక్కడ స్టోర్ చేయాలని 39 వచ్చేస్తుంది కదా, ఇది సెకండ్ లొకేషన్ ఎంత ఉంది, 2501. కాబట్టి ఇక్కడ మనం స్టోర్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ టు ది స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్, దట్ ఈస్ 2501Hలోకి స్టోర్ అవుతుంది. దీంతో మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండ్ ఇప్పుడు అల్గరిథం చూడండి. అల్గరిథం మనం ఇక్కడ ఏదైతే స్టెప్స్ చెప్పుకుంటున్నామో అదే స్టెప్స్ని మనం ఇక్కడ చేసాం. ఓకే సో ఫస్ట్ స్టెప్ ఏంటి, లోడ్ చేసాం అవునా. ఫస్ట్ స్టెప్ లోడ్ ద డేటా ఫ్రమ్ అడ్రస్ టు ద స్పెసిఫైడ్. ఇక్కడ ఏదైతే అడ్రస్ చెప్తున్నామో దానిలోకి డేటాని ఫస్ట్ లోడ్ చేసాము. ఆ తర్వాత కాపీ ద కంటెంట్ ఫ్రమ్ ది మెమరీ టు ద బీ రిజిస్టర్. మెమరీలో ఉన్న కంటెంట్ని బీ రిజిస్టర్లోకి కాపీ చేసాం. నెక్స్ట్ అగైన్ కాపీ ఫ్రమ్ ద బీ రిజిస్టర్ టు అక్యుములేటర్. బీలో ఉన్నది అక్యుములేటర్లోకి కాపీ చేసాం. నెక్స్ట్ ఏంటి, అండ్ ఆపరేషన్ చేసాము. ఎస్ అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ టు అక్యుములేటర్. నెక్స్ట్ ఎడిషన్ ఆపరేషన్ చేశారు అవునా. నెక్స్ట్ ఏం చేసాము, స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్లోకి డేటాని కంటెంట్ని స్టోర్ చేశారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అగైన్ మళ్ళీ మనం కాపీ అనేది చేసాం. ఇందులో నుంచి బీలో ఉన్న కంటెంట్లోకి కాపీ చేసాము. అండ్ ఆపరేషన్, నెక్స్ట్ స్టెప్ అండ్ ఆపరేషన్. నెక్స్ట్ రొటేట్ ఆపరేషన్, 4 టైమ్స్ రొటేషన్ ఆపరేషన్స్ చేసేసాము రైట్. అగైన్ మళ్ళీ అండ్ ఆపరేషన్ చేసాం, 30 తోటి యాడ్ చేసాం అక్యుములేటర్లో ఉన్న కంటెంట్కి. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి, స్టోర్ ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ టు ద స్పెసిఫైడ్ లొకేషన్లోకి కూడా ఇక్కడ మనం చేసేసామన్నమాట. ఇది అల్గరిథం అవుతుంది. ఓకే దిస్ ఈజ్ ద అల్గరిథం. ఓకే ఫ్లో చార్ట్ ఎలా రాస్తాము అంటే ఫస్ట్ ఈ స్టెప్కి స్టార్ట్ అని రాస్తాము, ఇది ఓవెల్ షేప్లో ఇచ్చేస్తాము. రిమైనింగ్ మొత్తం ఇలా బ్లాక్స్ రూపంలో ఇలాగే చూపించేస్తాం. సేమ్ మీరు ఇదే రాసేసేయండి. మళ్ళీ ప్రత్యేకించి సపరేట్గా అల్గరిథంని ఫ్లో చార్ట్ అని సపరేట్గా ఏం అవసరం లేదు. బట్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రము అల్గరిథము ఇదే స్టెప్స్ రాయండి. అట్లాగే నెక్స్ట్ స్టెప్ ఇట్లాగా ఫ్లో చార్ట్స్ని కూడా ఈ విధంగా చూపిస్తే సరిపోతుందన్నమాట. ఓకే ఇలా మీరు మొత్తం రాస్తేనే ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ అనేది పడుతుందన్నమాట. ఓకే అండ్ ఈ స్టెప్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఓవెల్ షాప్ ఇవ్వండి. ఇక్కడ మనం HLT అని రాసాము, దాని ప్లేస్లో మనం ఇక్కడ END ఎండ్ అని రాసేస్తాం. ఓకే